డైరెక్టర్గా మన ముందుకు రాబోతుంది క్రైమ్ రీల్ అనే సినిమాతో. సంజనాతో మాట్లాడదాం, తన సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసినప్పుడు కొన్ని కమిట్మెంట్స్ వల్ల పోయాయి. అడగ ఏదో అన్నావు, కమిట్మెంట్స్ ఇవ్వలేక తర్వాత ఏం చెప్పావు? మింగే అన్న మీ సైజెస్ ఎంత అని అన్నారు. అలాగా మీ అమ్మ సైజ్ ఎంత చెప్పు. కొంతమంది ఏంటంటే కొంచెం దింపితే డ్రెస్ ఎక్కువ లైక్స్ వస్తాయి కదా దానికి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ఆడపిల్ల అనగానే 10 వరకు చదివించాలి, ఒక 25,000 శాలరీలు ఉన్నవాడికి పెళ్లి చేసి పంపించేయాలి, బరువు బాధ్యతలు దులిపేసుకుంటే సరిపోతాయి. తర్వాత లైఫ్ సీరియల్ చూస్తూ డైపర్సో లేకపోతే చాక్లెట్లు చూసుకొని మురిసిపోతుంటారు ఆడపిల్లలు. అది ఒకప్పుడు. కానీ ఏదైతే వాళ్ళ అనుకున్న దానికోసం, తన డ్రీమ్ కోసం పాటుపడుతూ ఎంతవరకైనా వెళ్తారు, సక్సెస్ని సాధిస్తారు. అలాంటి ఒక అమ్మాయితో నేను ఉన్నాను. తన పేరు సంజన. బిగ్ బాస్ ద్వారా మీ అందరికీ తెలుసు. దాంతోపాటు దగ్గరగా 10 సినిమాల వరకు తను యాక్ట్ చేసింది. దాంతోపాటు ఇప్పుడు ఒక కొత్త సినిమాతో డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది. డైరెక్టర్గా మన ముందుకు రాబోతుంది క్రైమ్ రీల్ అనే సినిమాతో. సంజనాతో మాట్లాడదాం, తన సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సంజన గారు. నమస్తే ఆర్కే గారు. యాక్చువల్లీ ఏంటంటే ఉల్టా అయిపోయింది. డైరెక్టర్లు యాంకర్లు అయ్యారు, యాంకర్లు డైరెక్టర్లు అయ్యారు. అంటే ఆడియన్స్ కి తెలియని మాట ఏంటంటే ఒక 10 years బ్యాక్ ఆయన డైరెక్టర్ గా ఉండేవాళ్ళు ఒక ఛానల్లో, నేను యాంకర్ కింద వెళ్ళాను. బట్ అది కొద్ది కాలంలోనే ఆయన పక్క స్టేజ్ కి వచ్చేసాను నేను. తర్వాత మళ్ళీ డైరెక్టర్ అయిపోయావు, యాంకర్ గా వచ్చి డైరెక్టర్ అయిపోయావు. అక్కడ ఛానల్ యాక్చువల్ యాంకర్ కింద జాయిన్ అయ్యాను. ఒక 3 months కి మీ పక్కనకి వచ్చేసాను నేను అప్పట్లో. బట్ మీరు యాంకరింగ్ చేస్తారని అసలు అనుకోలేదు. బట్ సచ్ అంటే లైఫ్ లో ఎవరు ఏం చేస్తారనేది ఎప్పుడు నువ్వు ప్రిడిక్ట్ చేయలే ఉంటాం కదా. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక్క డైరెక్టర్గా ఒక సినిమాతో రాబోతున్నావు అంటే ఎలా అనిపిస్తుంది జర్నీ? ఒక 10-15 సంవత్సరాల నుంచి ఎక్కడో ఒక చిన్న యాంకర్గా అట్లా స్టార్ట్ అయిన తర్వాత ఒక్కదానికి మెట్టు ఎక్కుకుంటూ ఇప్పుడు డైరెక్టర్గా ఒక సినిమా చేసావు. ఎలా అనిపిస్తుంది సంజన? చాలా బాగుంది. అంటే ఆ డైరెక్షన్ ఫీల్ బాగుంది. అంటే డైరెక్టర్ గారు ఆ వర్డ్ బాగుంది, ఆ రెస్పెక్ట్ బాగుంది. ఇంత కష్టపడింది. ఓసారి నాకు అనిపిస్తుంది, నూజివేడ్ నుంచి వచ్చి మనం చదివిన వానాకాలం చదువులే మనం చదివిన అంత పెద్ద MBBS FRS కాకుండా అంటే ఆ స్టేజ్ నుంచి ఏదో ఒక ఊరు నుంచి వచ్చి నేను ఈ స్టేజ్ లో ఉన్నాను అంటే నాకు ఐఎమ్ ప్రౌడ్ టు మై సెల్ఫ్. అవును. అంటే నార్మల్ గా చాలా మంది కూడా ఏదో వచ్చాం, యాంకరింగ్ చేసుకున్నాం, ఎక్కడో ఎంతో కొంత, అలా కాకుండా డ్రీమ్ కోసం ఇంత దూరం వచ్చావు. అంటే సపోర్ట్ ఎలా ఉండింది ఇంట్లో? ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నిజంగా ఆడపిల్లల్ని ఫ్యామిలీ సపోర్ట్ కనీసం చెప్పకుండా సినిమాకి కూడా పంపించరు. అలాంటిది హైదరాబాద్ ఇక్కడ వచ్చి నీకంటూ ఒక స్టేజ్ బిల్డప్ చేసుకొని డైరెక్టర్గా ఉంటాం. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందంటే ఏం చెప్తావు? మీకు గుర్తుందా, నాకు అప్పట్లో శాలరీ చాలా తక్కువ ఉండే. మీకు జాయిన్ అయినప్పుడు సేమ్ ఛానల్ కాబట్టి. అయినా అప్పుడు నా మెయింటెనెన్స్ ఎలా ఉండే, రోజు స్కూటీ విత్ రోజు హోటల్ ఫుడ్, మీకు తెలియదు కాదు కదా. వచ్చిన శాలరీ అంతా బ్యాలెన్స్ అయిపోయింది. రాయల్ ఫ్యామిలీ టేబుల్ మీల్స్ టైప్ లో. మీకు తెలుసు కదా అప్పుడు ఎలా ఉండేది నా మెయింటెనెన్స్. అవును. సో మా స్కూటీ ఉండాలి, సపరేట్ గా మనకి ఫుడ్ మళ్ళీ హోటల్లోనే తింటాం, అలా ఉండేది కదా ఆ స్టైల్స్. ఇంకోటి కూడా, రాజ్యాలు పోయినా రాయల్టీ మెయింటైన్ చేస్తాం అంతేనా? అప్పుడు కెమెరామెన్ అందరూ మనం ఎక్కడికైనా వెళ్తే నన్నే అడిగేవాళ్ళు, మేడం లంచ్ చేద్దాం మేడం, మంచి ఫొటోస్ తీసుకెళ్తానని. సో ఎప్పుడు మా నాన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఎక్కడ కింద పడనివ్వలేదు. సో ఉన్న దానిలో ది బెస్ట్ గానే ఇచ్చారు, ఇది కూడా బెస్ట్ గానే ఇచ్చారు. ఓకే. నార్మల్ గా మగపిల్లాన్ని ఇండస్ట్రీకి పంపించాలంటే భయపడుతున్న రోజుల్లో ఒక ఆడపిల్ల ఇలా ఇండస్ట్రీకి వెళ్తున్నాను అన్నప్పుడు మీ నాన్న, మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి? మా నాన్న తిట్టారు, మా అమ్మ కొట్టింది కూడా, చీపురు కట్ట పెట్టి కొట్టింది. ఇప్పుడు కాదు, చీపురు కట్టతో సింగారేస్తారంటారు కదా ఊళ్ళో. యాంకరింగ్ చేస్తా అన్నప్పుడే కొట్టింది. అప్పుడు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. మధ్యలో నేను చదవనని చెప్పేసి ఆపేసా. అప్పుడు ఇంక ఖాళీగా ఉంటాం కదా అని ఇంట్లో అని చెప్పేసి యాంకర్ జాయిన్ అయ్యాను.
మళ్ళీ లేదు లేదు అని చెప్పేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చదివాను, మళ్ళీ ఎక్కలేదా? మళ్ళీ ఎక్కింది, కొండ ఎక్కింది, మళ్ళీ యాంకరింగ్ చదువు ఎక్కక నువ్వు కొండెక్కావా? అలాగా అప్ అండ్ డౌన్స్ కి ఎలాగో పూర్తి చేసాం. కానీ యాంకరింగ్ అప్పటికి ఇంకా ఇంటర్మీడియట్ అయిపోవడం మీ దగ్గరికి అది TV7 కి రావడం. TV7 హెల్త్ అది ఛానల్. చిన్న పిల్లని నేను అప్పుడు. అవును, చిన్న పిల్ల. నాకు గుర్తుంది మొత్తం. నేను వచ్చినప్పుడు ఏమేంటి యాంకర్ ఏంటి ఈ అమ్మాయి ఇంత చిన్న పిల్లని బాలకార్మికురాలను తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు ఏంటో అనుకున్నా. అవునవును, కానీ టాలెంట్ చూడండి, అప్పుడే నేను ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కానీ అయ్యాను. సింగిల్ టేక్ ఇలా చెప్పగానే స్క్రిప్ట్ డబ్బా 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 చెప్పేసి లలిత మేడం ఎవరైతే ఉన్నారో చైర్మన్ మన గారిని head, ఇంప్రెషన్ అవును. చేసి అవును. ఆవిడని ఇంప్రెస్ చేసేసి సంజనాన్ని పెట్టండి అని చెప్పి అంటారు మేడం. అవును. ఆవిడ అసలు గ్రేట్ యాక్చువల్లీ. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్దలు, ఎవరికి తెలియదు ఏంటంటే నేను 17 years, అప్పటికే వీళ్ళు చాలా సీనియర్స్ అయినా కూడా వీళ్ళు వెళ్ళి కాన్సెప్ట్లు చెప్పేవాళ్ళు అక్కడికి వెళ్ళి. అప్పుడు ఎవ్వరు వినేది కాదు. సంజన వెళ్ళి చెప్పేది అంటే అంటే వాళ్ళు ఏం చెప్పేదని ఏమన్నా అంటే ఓం భూమ్ భీమ్ భుక్ అని చెప్పారు. అంటే బేసిక్ గా ఏంటంటే మీ అందరూ ఎలా చెప్పేవాళ్ళు, అక్కడి నుంచి ఏ నుంచి జడ్ వరకు, అంటే ఏ నుంచి జడ్ వరకు మొత్తం చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. మనం చెప్పం కదా, మధ్యలో షార్ట్ కట్ లో చెప్పేవాళ్ళు, ఆవిడకి అర్థమయ్యేది, మీది అర్థమయ్యేది కాదు. అంటే ఎక్కువ చెప్పకూడదు అంతేనా? ఎవరికి అర్థమయ్యేలాగా వాళ్ళు చెప్పాలి. ఆవిడ పల్స్ ఏంటో నువ్వు పట్టుకున్నావు. Yeah. ఓకే ఓకే. నిజంగా యాంకర్ తర్వాత నువ్వు అంటే యాంకరింగ్ వైపు వచ్చిన తర్వాత బిగ్ బాస్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన షోలో బిగ్ బాస్ 2లో నువ్వు పార్టిసిపేట్ చేసావు. ఆఫర్ ఎలా వచ్చింది? నిజంగా కాంట్రవర్షియల్ గురించి కూడా మాట్లాడదాం. చాలా మందితో నువ్వు అందరితో బాగున్నావు, గొడవలు కూడా పెట్టుకున్నావుగా. అవునుగా. మనం అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ వదిలిపెట్టాంగా. అసలు మనకు విజయవాడ పంచాయతీ ఒకటే, ముందు గొడవ పెట్టుకో, తర్వాత ఎటుగూడి మళ్ళీ తర్వాత పంచాయతీ ఉంటుందిగా, అది అనే టైప్లో బిగ్ బాస్ ఆఫర్ గురించి ఎలా ఏం చెప్తావు? అంటే దాంట్లో కాంట్రవర్సీస్ గురించి ఏం మాట్లాడతావు? బిగ్ బాస్ అనేది అది బై లక్. నేను అదే చెప్తున్నా, యాంకరింగ్ అనేది అది దేవుడిచ్చాడు, బిగ్ బాస్ అనేది దేవుడిచ్చాడు, నేనే రాజు నేనే మంత్రి అనేది దేవుడిచ్చాడు. ప్రతిదీ కూడా నేను నిజంగా చెప్తున్నాను ఆర్కే గారు, ఏది కూడా నేను నిజంగా కష్టపడలేదు, ఏది కష్టపడలేదు. అది నా లైఫ్ లో అలా వచ్చింది, అంతే వచ్చింది. అంటే సిన్సియర్ గా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే అదే మనకు కావాల్సింది. అది అలా వచ్చింది తప్ప నేను ఏది కూడా అది వీటి కోసం దేనికి కష్టపడలేదు. బట్ ఈ సినిమాకి అయితే కష్టపడ్డాను. నేను చెప్తున్నా కదా, ఈ సినిమాకి అయితే 2 years కష్టపడ్డాను. బట్ ఇంతకు ముందు బిఫోర్ ఏది నేను కష్టపడలా, అన్ని ఆటోమేటిక్ గా దేవుడు వచ్చింది, అది ఆపర్చునిటీస్ వచ్చాయి, దాన్ని నేను యూజ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇక కాంట్రవర్సీస్కి వస్తే ఒకటేంటంటే, నేను ఏదన్నా వచ్చి ఇంట్లో వాళ్ళకి ఒక నెగిటివ్ టాక్ ఏమన్నా వచ్చింది అనుకుంటే, నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. అసలు మనం టామ్ బాయ్ ఇంట్లో అమ్మాయిలాగా ఎప్పుడు పెరిగాని చెప్పు. మూజీవిడి మొత్తం తిరిగేసి ఎటు కూడా వదిలేస్తే డెఫినెట్లీ మొత్తం ఆడిని కొట్టేసి మొత్తం వచ్చేస్తుంది ఇంటికి అనేది జాగ్రత్తగా వస్తుంది. అట్లేదా? భయపడతారా? అసలు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను, నోజు వెళ్ళాను. ఊరినే నార్మల్ గా ఒక నమ్మకం అయితే ఉండేది కదా, అంటే ఇక్కడ దాకా వచ్చామంటే అదైతే ఉంటది. ఏ టైంకి వచ్చినా నాకేం ఫోన్ చేయరు, ఇది ఏ టైంకి ఉందంటే నువ్వు కరెక్ట్ గా ఈ టైంకి ఉండాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇలాగే పెరగాలి, అలా ఎప్పుడు మా ఇంట్లో చెప్పలేదు. నాకేం చెప్పారంటే, నువ్వు మంచి పేరు దేకపోయినా పర్లా, చెడ్డ పేరు దేకు, ఆ ఒక్కటే మాట చెప్పారు మా నాన్న ఎప్పటికీ. కానీ అసలు ఎవరైనా వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లో గొడవైంది అనుకోండి, ఎవడో చెప్పే ముందు నేనే చెప్తా ఇంటికి వెళ్ళి, అప్పుడు తిట్లు తగ్గుతాయి కదా. ఎవడో చెప్తే మళ్ళీ నన్ను ఎక్కువ తిడతారని ఆల్రెడీ ముందు చెప్పేస్తే కూల్ అయిపోతారు. వేరే వస్తే చెప్పిందిలే పాప అనేసి ఈజీగా తీసుకుని, నేను కొట్టి ఇంటి మీద గొడవకు వస్తున్నా నేనే చెప్తా, అలా ఉండేది. సో కాంట్రవర్సీస్కి వస్తే నా వరకు నేను ఏదైనా తప్పు చేసినా ఏం చేసినా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఇంట్లో నేను చెప్తాను. వేరే కాంట్రవర్సీలు మా వాళ్ళు ఎవరు నమ్మరు. నా వరకు వచ్చి ఎవరైనా నా ఫ్రెండ్ షేర్ చేసి నీ గురించి నా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి, ఇలాగ ట్రోల్స్ వస్తున్నాయి అనుకుంటే వదిలేస్తా. కొన్ని ఫన్ గా నేను ఎంజాయ్ చేస్తా. మితి మీరింది అంటే ఇక అంతే, మన లాంగ్వేజ్ లో ఒకటైతే వెళ్తుంది, 2-3 అయితే వెళ్తాయి. ఫోన్ నెంబర్ తెలిస్తాయి, లేకపోతే లైట్, ఇక కుక్కలు మరుగుతున్నాయి బాబు అని లైట్ తీసుకుంటాం. ఓకే, బిగ్ బాస్ గురించి చాలా ఉన్నాయి. కమిట్మెంట్ ఉంటది, ఆడపిల్లల్ని ఇలా హింసిస్తారు, లేకపోతే ఇంకోటి డబ్బులు ఇవ్వాలి. అసలు సంజన కూడా డబ్బులు ఇచ్చి వచ్చింది, ఇలాంటివి చాలా వచ్చిన. ఆ టైంలో డబ్బులు ఎంత ఇచ్చావు? ఎంతకే మీ నాన్న అడిగా, లేకపోతే నీ డబ్బులు ఇచ్చా? లేదు అది అవన్నీ అసలు కరెక్ట్ కాదు, రూమర్స్ కదా. రూమర్స్ అది, ఎందుకంటే నేను ఉన్నట్టు చెప్పేస్తా. అంటే చాలా మంది, నువ్వు ఒక్కదానివే కాదు, మిగతా వాళ్ళు కూడా దాంట్లో రావాలంటే ఇలాగ ఉంటారు, ఇలా
అని చెప్పి చాలా మందికి అపోహ ఉంది. లేదు లేదు అస్సలు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడిన అలాంటి ఏమైనా జరిగి ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను కదా. అవునవును. పోనీ ఒకవేళ మీరు అన్నట్టే డబ్బులు ఇచ్చా వెళ్ళాను అనుకోండి, నేను ఇన్ని మాటలు చెప్పిన డబ్బులు ఇస్తే ఊరుకుంటానండి? అవును. ఈ పాటికి అందరికి కేసేసి దొబ్బేదాన్ని కాదు. సో అవన్నీ ఫేక్, అవన్నీ కరెక్ట్ కాదు. బిగ్ బాస్ అనే వాళ్ళు అప్రోచ్ అవ్వడం ఓకే, ఆపర్చునిటీ ఇవ్వడం ఓకే. నేను ఫైట్ చేసింది ఏంటంటే నేను కామనర్ అమ్మాయిని అప్పుడు. సో అలాంటి అమ్మాయి నేను జనాలకు పెద్దగా తెలియదు కదా. సో అలాంటప్పుడు పక్కన వాళ్ళతో నాకు ఓటింగ్ పడదు, సరి సమానంగా పడదు. ఫస్ట్ వీక్ లో 3 రోజుల్లో ఓటింగ్ పడమంటే మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీస్ ఉండి నేను ఒక్కదానే కామన్ పీపుల్ ఉంటే వాళ్ళకి ఈక్వల్ గా నాకు ఎలా పడుతుంది? ఇప్పుడు అవును, మనం మనిషి నచ్చాలంటే అట్లీస్ట్ 2 వీక్స్ పడుతుంది. సో అసలు టాలెంట్ ఏంది? 2 రోజులు జైల్లో ఉన్నా, 2 రోజులు బయట ఉన్నా, నెక్స్ట్ డే మా ఇంట్లో ఉన్నా. సో దీనికి ఓటింగ్ పడాలంటే అది కష్టం కదా. సో ఒక్కదానికోసం ఫైట్ చేశాను తప్ప అసలు వాళ్ళైతే డబ్బులు తీసుకోలేదు, కమిట్మెంట్స్ అడగలేదు, ఎలాంటి కూడా హెరాస్మెంట్స్ ఎలాంటి లేవు ఇప్పటికి. ఓకే, లోపల బిగ్ బాస్ హౌస్ లో టీమ్మేట్స్ గురించి వాళ్ళతో నీ ర్యాప్ ఉన్నన్ని రోజుల్లో కూడా ఎలా ఉండేది? రేపు అంటే ఏం చెప్పాలి, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే మనం ఏముంటే ప్రెజర్ ఫీల్ అవుతాం కదా. అంటే ఎలా ఉంటుంది, ఎటు చూసిన మనుషులు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి దాన్ని? మన అందరూ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉన్నాం అనుకో, అది ఎంత టైం అని తెలియదు. బట్ నువ్వు నిజంగానే ఒక నెగిటివ్ మైండ్స్ పీపుల్స్ తో ఉంటే ఎలా ఉంటుంది? భారంగా, బరువుగా, అసలు ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. నాకు నిజంగా అందరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఏడుస్తారు కదా, నాకు ఏడుపు రాలా, హ్యాపీగా అనిపించింది. నాకు అసలు అమ్మా పోతే పోయానే కానీ దేవుడా ఎంత హ్యాపీగా రిలాక్స్ కుందరు. జైల్లో నుంచి బయటకు వచ్చినట్టు నిజంగా అక్కడ లోపల జైల్లో నుంచి బయటకు వస్తే రిలీఫ్ గా లేదు, ఆ బిగ్ బాస్ నుంచి బయటకు వస్తే రిలీఫ్ గా అనిపించింది. అమ్మ సాలేరా బాబు, తీసేసుకుంటారు మొత్తం, ఏం ఉండదు. అవన్నీ లేకపోయినా ఇప్పటికే నేను పెద్దగా ఫోన్ వాడను. ఫోన్ పెద్ద ప్రాబ్లం కాదు, టీవీ అడిక్షన్. టీవీ ఎప్పుడు పొద్దున లేస్తే పడుకునే వరకు టీవీ ఒక్కటే ఉంటుంది. ఫోన్ అస్సలు తక్కువ, అసలు చాలా తక్కువ ఫోన్. సో మాట్లాడడం తక్కువ, చాటింగ్ తక్కువ. అసలు నేను ఏది కూడా ఫోన్ ఎక్కువగా ఒక 2 minutes కన్నా ఎక్కువ మాట్లాడు, ఏది కూడా గంటలు మాట్లాడతారు కదా, అసలు మాట్లాడను. మెసేజ్ అసలు టెక్స్ట్ అంటే చాలా చిరాకు, అంటే ఎక్కువ టైపింగ్, గంటల టైప్. అసలు ఎంత చిరాకు అంటే ఒకటే వర్డ్. ఎప్పుడు ఇలా చేస్తూనే ఉంటారు, వాళ్ళకి నిజంగా దండం పెట్టాలంట. సోషల్ మీడియా అంటే అస్సలు నువ్వు చూస్తావు ఎప్పుడో ఒక పోస్ట్ పడేస్తా, ఉన్నప్పుడే 10 పోస్టులు పడేస్తా. అవి లైకులు రావని తెలుసు, అందరూ చెప్తారు ఈ టైం పీరియడ్ లో పెట్టుకుంటే నీకు లైక్స్ ఎక్కువ వస్తాయి, వ్యూస్ ఎక్కువ వస్తారు. అంత టైం మనకి ఎక్కడ ఉంటుంది? అప్పుడు మళ్ళీ 9ంటికి అలారం పెట్టుకుని 9ంటికి పోస్ట్ పెట్టింది, హ్యాష్-ట్యాగ్లు పెట్టే ఓపిక అస్సలు లేదు. సో ఏం చేస్తానంటే ఒకటేసారి 10 పోస్టులు పడేస్తా, ఉన్నాను అని చెప్పుకోవడానికి. అది మెమోరీస్ కోసం, అంతకు మించి పెద్దగా ఏది వాడు. ఓకే, బిగ్ బాస్ తర్వాత నువ్వు చూసుకున్నట్టయితే హీరోయిన్ గా పనిచేసావు చాలా సినిమాల్లో, దాంతోపాటు కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసావు. నేనే రాజు నేనే మంత్రి లాంటి సినిమాలో కూడా పనిచేసావు. అంటే తేజ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? దాంతోపాటు రాణాతో మీరు కలిసి మాట్లాడిన సందర్భం ఏముందా అంటే ఏం చెప్తారు? సెట్స్ లో ఆయన తక్కువ మాట్లాడతారు, యాక్చువల్లీ ఓన్ ప్రొడక్షన్ కదా, దట్టు అందుకే మేబీ ఏమో చాలా తక్కువ మాట్లాడతారు. ఎక్కువ హార్డ్ వర్క్ చదువుకుంటారు ఆయన, అంటే స్క్రిప్ట్ ఎక్కువ బిల్డ్ చేసుకుంటూ ఉంటారు యాక్టింగ్ స్కోప్ కి. సెట్ లో వరకు మరి నేను చూసినంత వరకు, నాకున్న అక్కడ మాట్లాడినంత వరకు ఎక్కువగా ఆయన దాని మీద స్క్రిప్ట్ మీద ఫోకస్ చేసి దాన్ని బై హార్ట్ చేసుకుంటారు. ఓకే, అంటే ఆఫర్ ఎలా వచ్చింది, అంటే దేని చూసి ఆయన పిలిచారు, అసలు ఎలా ఏంటి ఏం చెప్తావు అంటే ఈ ఆఫర్స్ గురించి? తేజ గారి ఫస్ట్ కొత్తలతో సినిమా తీస్తున్నారని పెట్టారు. అప్పుడు నేను ఆడిషన్కి వెళ్ళా, సీన్ ఇచ్చారు, ఒకటే ఒక సీన్ డైలాగ్ చెప్పారు. ఏడుస్తూ చెప్పమ్మా అన్నారు. డైలాగ్ చెప్పా కానీ ఏడవలేదు, నవ్వేసాను. అంటే ఏడు అమ్మాయి అన్నారు, నాకు ఏడుపు రావట్లేదు సార్ అన్న. అసలు నేను ఏడిపిస్తాను కానీ నేను ఏడవడం ఏంటి సార్ అని. నాకు ఏడుపు రావట్లేదు సార్ అన్న. అంటే ఏడు అమ్మాయి ఏదో ఒకటి గుర్తు చేసుకుని ఏడు అదే అన్నారు. అంటే సరే అని చెప్పేసి మళ్ళీ ట్రై చేశా, మళ్ళీ రావట్లేదు సార్ ఏడుపు, నాకు ఏడుపు ఇప్పుడు ఏదో అంటే. తర్వాత ఒక అరగంట టైం ఇస్తే ఏడ్చితేనే నీకు అన్నారు. సరే అని ఒక అరగంట తర్వాత ఆ చెట్టు ఉంది, అప్పుడు పెద్ద కొత్త ఆఫీస్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ కూర్చొని సరే ఇదంతా కాదులే అని చెప్పేసి ఇక్కడ నేనే ఇట్లా అనుకొని వాటర్ తీసుకుని దాంట్లో కళ్ళల్లో వేసుకొని వాటర్ బాటిల్ అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మోహన్ డల్గా పెట్టి డైలాగ్ చెప్పాను. సెట్ ఓకే అమ్మా నేను కాల్ చేస్తా అన్నారు. ఇప్పుడు రాకేష్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఉండే, ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు, పెద్ద డైరెక్టర్ అయ్యారు. సో అప్పుడు కాల్ వస్తుందండి అన్నారు. కట్ చేస్తే ఒక 2 నెలల 2 నెలల తర్వాత రాణా గారితో సినిమా అన్నారు. ఓయమ్మ మొన్నే కదా ఓకే అన్నారు. మన అదృష్టం ఏంటో బిట్ట తయారైంది అనుకున్నాను నేను. అయిన తర్వాత రామానాయుడికి మళ్ళీ దీనికి ఆడిషన్స్ కి పిలిచారు. వెళ్ళిన తర్వాత దీంట్లో క్యారెక్టర్స్ ఏం లేవు అమ్మాయి అన్నారు. సార్ ఏంటి సార్ మొన్న హీరోయిన్ అన్నారు, క్యారెక్టర్ అడిగితే కూడా లేదన్నారు, ఏంటి సార్ అన్నాను. అంటే ఆలోచించి వెళ్ళిపోయా, గేట్ దగ్గరికి వెళ్తే మళ్ళీ పిలిపించారు. పిలిపించి అమ్మాయిని అస్తోషర్ అన్న టీంలో వేసే అన్నారు. 4 రోజులు ఉంటుందమ్మా అన్నారు. 29 రోజులు ఎంత సంథింగ్ చేశారు.
అయిపోయిన తర్వాత సెట్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బొడ్లో నుంచి గన్ను తీసి ఇవ్వాలి. ఎవరికి? మన మహేష్ విట్టాకి నవీన్ కి ఇలాగ బొడ్డు తీసి ఇప్పటికి ఉంటూ సీన్ ఉంటుంది. బొడ్లోంచి గన్ను తీసి ఇలా ఇవ్వాలి. యాక్షన్ అన్నారు, ఇలా తీసి ఇలా ఇచ్చా బాలంగానే కట్ అన్నారు. వచ్చి ఇలా దగ్గరకు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఏం చేసావు అన్నారు. గన్నిచ్చా అన్నారు. అంటే టీకప్ అనుకున్నావు ఇవ్వడానికి, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు యాక్టింగ్ ఎవరు నేర్పించారు, అది ఇది అని గట్టి గట్టిగా అరుస్తారు. అందరూ ఉన్నారు అక్కడ 200 మంది. నేను కొట్టలేదు, కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి. కళ్ళు ఎప్పటికి వాటర్ తిరిగింది అంటే ఏడ్చావంటే కొడతా అన్నారు. నువ్వు ఏడ్చావంటే నీ మేకప్ పోతుంది. ఎలా ఒకసారి చూపించి బాగుంది. కళ్ళలో వాటర్ వచ్చాయి. గన్ ఎలా చూపించు. ఇప్పుడు ఇలా ఇచ్చా ఫస్ట్. అయిపోయిన తర్వాత కళ్ళలో వాటర్ వచ్చిన తర్వాత నీ కళ్ళలో నువ్వు ఏడిస్తే నీ మేకప్ పోతుంది. నీ మేకప్ పోయి టచ్ అప్ కి మన అరగంట పడుతుంది. అరగంట కోసం నీ సీన్ ఆపను, చేస్తావా దుబ్బేస్తావా అన్నారు. తర్వాత ఇప్పుడు తీసివన్నారు. తీసి ఇలా ఇచ్చా. నేను కడుపులో తగిలింది, తేజ గారి కడుపులో. పగ తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు షార్ట్ చేయన్నారు. సరే అని తీసుకుని వెళ్ళిపోయి ఇలా ఇచ్చా. టేక్ ఓకే అన్నారు. ఆ పిల్లకి 1 గంట టైం ఇవ్వండి, ఏడ్చుకుంటూ మళ్ళీ వస్తుంది. అమ్మా వెళ్ళి ఏడ్చుకుంటారా 1 అరగంట అని చెప్పేసి ఏడ్చుకోవడానికి సపరేట్ టైం ఇచ్చారు. అంటే టేక్ ఓకే కదా, టేక్ ఓకే ఇప్పుడు వెళ్ళి ఏడ్చుకుంటారా 1 అరగంట, లంచ్ బ్రేక్ అయిపోతుంది, మళ్ళీ వేరే సీన్ చేద్దుగా అన్నారు. ఇంకా అమ్మాయి అని తర్వాత అప్పుడు ఏడుపు రావట్లేదు నాకు, నవ్వు వస్తుందా. సో అలాగా గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే. దాంతో పాటు సంజన నువ్వు మోడలింగ్ వైపు కూడా వెళ్ళావు, చాలా మోడలింగ్ కూడా వెళ్ళావు. దాంతో పాటు నీకు అందాల పోటీల్లో చాలా బహుమతులు వచ్చాయి. మిస్ విజయవాడ, మిస్ హైదరాబాద్ ఒకటి, దాంతో పాటు విజయవాడలో కూడా నువ్వు చెల్లాను కానీ టైటిల్ రాలేదు. ఓకే, అంటే మోడలింగ్ రంగానికి సంబంధించి కూడా నెగటివ్ కామెంట్స్ లేకపోతే నెగిటివ్ థాట్స్ ఇంటర్నేషనల్ కూడా చేశాను, మస్కట్ చేశాను. ఓకే, అంటే నీ మోడలింగ్ కెరీర్ గురించి చూస్తే అసలు అటువైపు ఎలా వెళ్ళాల్సి వచ్చిందంటే ఏం చెప్తావు? ఎవరో ఇప్పుడు నువ్వు ఉన్నావు, బాగున్నారండి మీరు, ఇలాగా ఈవెంట్ జరుగుతుంది, పార్టిసిపేట్ చేస్తారా, ఎస్ ఓకే. బాగున్నారండి, సినిమా ఆన్ చేస్తారా, ఎస్ ఓకే. ఓకే, అంతే, దానికి పెద్దగా ఏం లేదు, చెప్తున్నా కదా. నేను మోడల్ అవ్వాలి ఇక్కడ, అయ్యయ్యో అస్సలు లేదు. ఒకటి ఏంటంటే నాకు ఉన్నది ఒకటే లైఫ్, ఈ దీంట్లోనే నేను అన్ని అయిపోవాలి. హీరోయిన్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, ప్రొడ్యూస్ ఏదైనా సరే. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉండదు కదా మనకి. ఓకే, ఉంటదో ఉండదో ఎవడో తెలుసు. ఉన్నదైతే దేవుడు అందం ఎందుకు ఇచ్చాడు, దాన్ని యూజ్ చేసుకోమని. సో అనుకున్నాను, నేను యాంకర్ అయ్యాను, యాక్టర్ అయ్యాను, మోడల్ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను. ఇంకా అవ్వడానికి ఏం లేదు, మొత్తం కెమెరామ్యాన్ ఒకటి ఖాళీ ఉంది. లైఫ్ ఎలా డైరెక్ట్ చేస్తే ఆ డైరెక్షన్ లో ఇప్పుడు దాకా వెళ్ళా అంటావు. ఓకే, నెక్స్ట్ మోడలింగ్ కెరీర్ తర్వాత చూస్తే ప్రెసెంట్ ఒక సినిమాతో, క్రైమ్ రీల్ అనే ఒక సినిమాతో డైరెక్టర్గా రాబోతాం. అంటే డైరెక్టర్ అవ్వాలి అనేది, ఎందుకంటే జయ అవ్వచ్చు, విజయ నిర్మల గారు లాంటి చాలా మంది ఫీమేల్ డైరెక్టర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే వాళ్ళ సరసన నువ్వంటే అసలు ఊహించుకున్నావు ఎప్పుడన్నా? అసలు నేను ఇటువైపు వస్తాను, నేను డైరెక్షన్ చేయాలి అని అసలు ఆ కోరిక ఎలా వచ్చింది? నేను నీకు తెలుసు, నేను 10 years, నేను 17 years అప్పుడే నేను డైరెక్టర్ అని నేను చెప్తున్నాను కదా. సో ఆ టాలెంట్ అప్పుడే గుర్తించి 17 years అమ్మాయికి, అంటే మీరు అప్పుడు చాలా ఎక్స్పీరియన్స్, మీ దగ్గర నన్ను కూర్చోబెట్టారు అంటే ఏ టాలెంట్ లేకుండా కూర్చోబెట్టలేదు. స్క్రిప్ట్ నేనే రాసుకునేదాన్ని, డైరెక్షన్ నేనే డైరెక్షన్ చేసుకొచ్చుకునేదాన్ని, ఎడిటింగ్ దగ్గర కూర్చోబెట్టుకుని చేసుకుని ఫైనల్ అవుట్పుట్ అశోక్ గారికి చూపించేప్పుడు చేసేవాళ్ళం. సో అది ఇంకా లేట్ ఉండేది, నీకు గుర్తుందో లేదు. అందరు పోయినా కూడా నేను దగ్గర ఉండి చేయించుకునేదాన్ని, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు. సో నాకు 17 years అప్పుడే నాకు అంత టాలెంట్ ఉంది అన్నప్పుడు 13 years లో ఇంకెంత, 30 years కి ఎంత వచ్చు ఆబ్వియస్లీ ఉంటది కదా. సో నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. సో నేను రైటర్ గా అయితే నీకు నాకు పెళ్ళి అంటే లాస్ట్ మూవీ ఉంది కదా హీరోయిన్ కింద, దాని రైటర్ నేనే. ఆ మూవీకి నువ్వే రాసావా? ఆ స్టోరీ అంతా నేనే రాసుకున్నాను నేను. సో అలా గోస్ట్ రైటర్ కింద చాలా బాగుంటది. అసలు ఎవరికి అర్థం కాదు ప్రపంచంలో, నాకే అర్థం బాగుంటది. అంటే డాక్టర్ రైటింగ్ లాగా, ఒక లెటర్ ఉంటే లాస్ట్ లెటర్ ఉంటుంది, అది నాకే అర్థం అవుతుంది, అప్పటికి అర్థం కాదు. సో రైటింగ్ ఇంట్రెస్ట్ అలా అని చెప్పేసి అనుకున్నా. తర్వాత ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసినప్పుడు కొన్ని కమిట్మెంట్స్ వల్ల పోయాయి.
కమిట్మెంట్స్ ఇవ్వలేకపోయాయి. కొన్ని ఏమో అంటే ఏదో అన్నావు కమిట్మెంట్స్ ఇవ్వలేకపోయాయి. కమిట్మెంట్స్ కి అంటే మనం వాళ్ళు అడిగితే చెప్పింది మనం ఒప్పుకోలేదు. అంటే వాళ్ళకి డబ్బులు గానీ లేకపోతే ఇది అట్లానా ఇలా? కమిట్మెంట్స్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లాంటిది, వాటికి మనం ఒప్పుకోం కాబట్టి కొన్ని ఆపర్చునిటీస్ అలా పోయాయి. అడిగారు. అవునా? ఎవరు ఉన్నారు అడిగారు. తర్వాత ఏం చెప్పావు? మింగే అన్న, మింగేరా అన్నావా? అంతే. సో కొన్ని అలా పోయాయి. తర్వాత కొన్ని మనం స్కిన్ షోస్, లిప్ లాక్స్, ఎక్స్పోజింగ్స్ వచ్చాయి, చేయనండి అన్న. కొన్ని దాని వల్ల పోయాయి. కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయి కొంచెం మంచిగా ఉండి ఓన్లీ పర్ఫార్మెన్స్ కి మాత్రం ఇంపార్టెన్స్ ఉండేవి, మంచి టీమ్ తో వర్క్ చేశాను, అవి మాత్రం ఉన్నాయి. తర్వాత ఆలోచించా, వై మనం ఎందుకు, ఇప్పుడు నేను రైటర్ని, సినిమా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా తీయాలనేది నా బ్రెయిన్ లో ఆల్రెడీ ఉంటుంది, బట్ ఐఎమ్ ద రైటర్ కాబట్టి. సో నేను అనుకున్నాను, ఎవరో ఆపర్చునిటీ ఇచ్చే వరకు నువ్వెందుకు వెయిట్ చేయాలి, నువ్వే చాలా మందికి ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు కదా. సార్ ఓకే, ఇది హిట్ అయినా అవ్వకపోయినా, ఒకవేళ బాగా వచ్చినా రాకపోయినా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ చేసి ఒక 7 సినిమాలు చేసినా అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది, అక్కడ తక్కువ వస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు మెయిన్ చేస్తాడు, నువ్వు ఏదో చిన్న చిన్న పనులు చేస్తావు కానీ ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు మొత్తం మోరల్ గా ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని నువ్వు హోల్డ్ చేయాలి. సో 1, 2, 3 మూవీస్ కి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకు 1 మూవీకే వచ్చింది, ఫస్ట్ మూవీకే వచ్చింది. సో నెక్స్ట్ ఫిల్మ్ ఇంకొంచెం బెటర్ చేసుకుంటా, దీని మైనస్ మళ్ళీ ఇంకో సినిమాకి అలా రిపీట్ చేసుకున్నా ఏదో ఒక రోజు అయితే హిట్ కొడతావు కదా అన్న కాన్ఫిడెంట్ తోని సినిమా తీసి. ఓకే, యాక్చువల్గా కెమెరా ముందున్న దానివి, కెమెరా వెనక్కి, అంటే క్రైమ్ రీల్ అనే ఒక సినిమాలో నువ్వు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేసావు, చూసాను. దడ్దళ్ళు ఆడిస్తున్నారు, పోలీస్ ఆఫీసర్ మాట్లాడారు. అంటే రెండు బ్యాలెన్స్డ్ గా చేయటం ఇబ్బందికరం. అంటే డైరెక్టర్ అటువైపు, కెమెరాకి అటు నువ్వే, కెమెరాకి ఇటు నువ్వే, ఎలా మేనేజ్ చేసావు? యాక్చువల్లీ ఈ మూవీలో చేద్దాం అనుకోలేదు నేను. వై సంజన ఓన్లీ ఫర్ డైరెక్టర్, ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ గర్ల్స్ అందరూ ఓన్లీ ఫర్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ చాలా తక్కువ. ఓకే, అప్పుడు విజయ నిర్మలా గారు మాత్రమే హీరోయిన్ డైరెక్టర్ అలా చేశారు కొన్ని సినిమాల వరకు, కానీ సావిత్రి గారు అనుకోండి. తర్వాత ఈ జనరేషన్ లో హీరోయిన్ అంటే ఒక లీడ్, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ ఉన్న అమ్మాయిని ఓన్లీ ఉన్నాయా. సో వీళ్ళది బీట్ చేయాలంటే యూ డూ సంథింగ్. ఓకే, సో నీకు ఎలాగో యాక్టింగ్ వచ్చు, వై ఒక క్యారెక్టర్ నువ్వు చేస్తే వీళ్ళ దానికన్నా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు. ఓకే, అంటే ఒకటి వాళ్ళకి చాలా మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేశారు, అంటే పెద్ద డైరెక్టర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు. హౌ టు బిల్డ్ అనేది అంటే సెల్ఫ్ వర్క్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలుసు. సినిమా ఇంకా ఎలా తీయాలి అనేది ఇంకా నాకన్నా బాగా తెలుసు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు నీకు అప్పుడు ఫోన్ నువ్వు ఆల్మోస్ట్ నువ్వు 35 years అనుకో, మీ అబ్బాయికి నీకన్నా బాగా తెలుసు వాడికి ఎలా వాడాలి. అవును, అంతేగా. ఎందుకు వాడు నీకన్నా చిన్నోడు కదా. బట్ ఏంటంటే జనరేషన్ ఐడియాలజీ. సో ఇప్పుడు ఏజ్ ఉంటేనే ఎక్స్పీరియన్స్ కాదు, టాలెంటెడ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. సో నేను బిలీవ్ చేసేది అది. ఓకే, పోటీ పడదాం, ఓడిపోయావు మళ్ళీ ట్రై చేయి. అది నా ప్రొడ్యూసర్ కూడా నువ్వే. నేను చూసాను డైరెక్టర్, మీ ఫాదర్ పేరు ఉంది. అంటే నార్మల్ గా ఒక డెబ్యూ సినిమా చేయబోతున్నావు, దానికి సంబంధించి సినిమా అనగానే డబ్బులతో కూడింది. ఒక్కసారి ఏదన్నా అయితే మొత్తం అంతా నూజివీడులో ఉన్న కొబ్బరి తోటలో నమ్మేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు తల్లి నాకు ఇది అని చెప్పి మీ నాన్న ఏమనలేదు? సినిమా తీసినప్పుడు సినిమా చూడకముందు అన్నారు, అరే 4 ఎకరాల పొలం కొనాల్సిందిరా, నువ్వు సినిమా చేసి తప్పు చేస్తావు. 4 ఎకరాల మామిడి తోట కొంటే మామిడికాయలు అమ్ముకొని బతికేళ్ళం కదా, ఏంటిది. తర్వాత సినిమా చూసారు మన ప్రసాద్లో ఏ సమయం ప్రీ రిలీజ్ అప్పుడు, నాన్నగారితో చూపించాను అనమాట. నేను పడిన కష్టం ఆయనకు తెలియాలి కదా, సో అన్ని అందరికీ చూపించాను మన మూవీ టీం అంతా. యాక్చువల్లీ 100 సిట్టింగ్ ఉంటే అక్కడ 200 మంది వచ్చారు, నుంచొని చూసారు సినిమా. 2 hours సినిమా నుంచొని చూసారు. ఒక్కరు కూడా సీట్స్ లేవు, వెళ్ళిపోయిన వాళ్ళు లేరు, నుంచొని కింద కూర్చొని చూసారు. మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు వాళ్ళు చూసిన తర్వాత ఫస్ట్ ఫీలింగ్ ఏంటి చెప్పు? మీ నాన్న ఏమన్నారు? 10 ఎకరాలు కొనేస్తారా సినిమా అమ్మాయి కానీ. ఇంకే అది హ్యాపీ. నెక్స్ట్ ఒక నార్మల్ గానే హీరో హీరోయిన్ గా చేశారు, దాంట్లో హీరోయిన్ గా మీ చెల్లెలంటే అమ్మాయి నీ ఓన్ సిస్టర్ అయినా? అద్దెకి సొంతం. నాకు అంత ముందు ఉన్నప్పుడు నువ్వే చిన్నపిల్లవి, నీకు చిన్నపిల్ల అప్పుడు ఇంకా స్కూల్కి వెళ్తుంది హీరోయిన్. అవునప్పుడు స్కూల్కి వెళ్తుంది. ఇంకా నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. ఇప్పుడు ఇంట్రెస్ట్ అయినా లేకపోతే లాక్కొచ్చిట్రా నువ్వు? మొన్న అయిపోయింది, ఇప్పుడు మాస్టర్స్ జాయిన్ అవుతుంది. అంటే తను కూడా సినిమా అంటే ఇంట్రెస్ట్ అయినా లేకపోతే
లేదు నువ్వు చెయ్యాలి, ఈ క్యారెక్టర్ కి నువ్వు బాగుంటావు అని చెప్పి నువ్వు డిసైడ్ అయ్యావు? లేదు ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను అప్పుడు ఈ సినిమా తీద్దాం అనుకోలేదు కదా. వేరే ప్రొడక్షన్ వాళ్ళు అడిగారు, మీ చెల్లి చాలా బాగుంది, మన దాంట్లో ఒక సెకండ్ లీడ్ క్యారెక్టర్ ఉంది, లీడ్ ఉంది, చేస్తే అడగమన్నారు. అయితే సిరి వచ్చి నాకు ఇంట్రెస్ట్ అక్క ఉంది, సరేనని పంపించాను. పంపిస్తే వాళ్ళు ఏంటంటే రిహార్సల్స్ కి రమ్మన్నారు, కొత్త టీం కదా అందరూ. వాళ్ళు ఏమంటే పద్దాక మీ అక్క ఎందుకు వస్తుంది నీతో పాటు, మీరు ఒక్కళ్ళే రండి రిహార్సల్స్ కి అన్నారు. తర్వాత మా నాని మా తమ్ముడు, సో వాడిని పంపించేదాన్ని నాకు కుదరకపోతే. సరే కొత్త కదా, సో తను కూడా కొన్ని తెలీదు, సో ఎందుకు మళ్ళీ వేరేగా ఇండస్ట్రీ గురించి మనకు తెలుసు కదా, సో అని నాని గాని నేను గాని వెళ్ళేవాడు. ఆయన పక్కకు పిలిచి సిరితో అన్నారట, నువ్వు వద్దండి మీరు ఒక్కళ్ళే రండి అని చెప్పారు. తర్వాత నాకు ఆయన డైరెక్టర్ ఫోన్ చేసి, మీరు ఎవరన్నా ఉంటే అమ్మాయి సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే మీరు రాకండి అన్నారా, మీరు వద్దండి, వస్తే అమ్మాయి షై ఫీల్ అవుతుంది, మీరు నోరు మూసుకోండి అన్నావా నువ్వు? నేను ఏమన్నా, ఎందుకంటే వర్క్ లో అనను, వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి అనలేదు. సో నేను సరే ఓకేలే ఒక రోజు వెళ్ళమంటే తను అన్నాడంట, కొంచెం మీరు అంటే ఇస్టు వల్గర్ వర్డ్ అంటే మీ సైజెస్ ఎంత అని అన్నారట. అంటే దానికి అర్థం కాల, ఏంటి కమ్మగా ఏంటి చెప్పండి అంటే, మీ సైజులు తెలియాలండి కొలతలు అన్నారట. అంటే ఎందుకు అంటే, మేము కాస్ట్యూమర్కి ఇవ్వాలి కదండి అన్నారంట. కస్టమర్ చూస్తారు కదా, కాస్ట్యూమర్ ఇవ్వాలి కదండి, మీరు మీ డ్రెస్సులు మేము సెట్ చేయాలి కదా అన్నట్టుగా అన్నారట. అయితే నాకు ఫోన్ చేసింది వెంటనే. నేను అన్నాను, కాస్ట్యూమర్ కి నేను పంపిస్తాలేండి, అంటే వాటర్ అన్ని నెగిటివ్ గా మనం తీసుకోకూడదు కదా, సో కాస్ట్యూమర్ది నేను పంపిస్తాను, కాస్ట్యూమర్ కి పంపించండి, ఏ కాస్ట్యూమర్ నాకు చెప్పండి నేను పంపిస్తాను అన్న. అంటే సరే అండి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత మీది ఇంత ఉంటది కదండి, మీ సైజ్ ఇదే కదన్నా ఈయన అన్నారట. మీ స్మాల్ మీడియం ఇట్లా సైజ్ ఉంటుంది కదా, మీరు అదే కదా కరెక్ట్ అని అన్నట్టు. ఇది ఏడ్చేస్తుంది, ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసి వచ్చిన తర్వాత ఒకటి అన్నాను నేను, ఇప్పుడు నీ సైజుల గురించి నీకు ఎందుకు అన్న, ఇప్పుడు సైజులు చూస్తావా యాక్టింగ్ చూస్తావా అని ఫస్ట్ మీ అమ్మ సైజ్ అంతా చెప్పాను, ఇలాగే అన్న మీ అమ్మ సైజ్ అంతా చెప్పు, అది మా చెల్లి సైజు అది సేమా కాదని నేను చెప్తాను. అంటే ఇక వాడొచ్చి ఇది డామ్ డూమ్ డిష్ అన్నాడు, మనం డామ్ డూమ్ డిష్ మనం తగ్గేదే లేదు కదా, తగ్గేదేలేనా. అయిపోయిన తర్వాత ఇది మా ఇంట్లో చెప్పింది, మా చెల్లి ఇంట్లో చెప్పింది, మా అమ్మ వాళ్ళు వద్దన్నారు, ఇంకా వద్దు కంటే ఎలాగూ దాంట్లో ఉండిపోయింది. సో ఇప్పుడు అంటే అభిమన్యుడిలాగా ఎలాగో మొత్తం రావటం, అర్జునుడిలాగా రావటం తెలుసు, ఏమిటంటే తెలియదు కదా. సో ఇప్పుడు నువ్వు ఇంకా నీకేం ఫేమ్ లేదు, సంజన కంటే ఫేమ్ ఉంది కాబట్టి, సో ఇప్పుడు ఎలా వచ్చినా జాబ్ చేసుకుని బతకలేదు, సో మంచిగా నువ్వు చదువుకున్న తర్వాత ఎటో ఒకటి వెళ్ళిపోయి అమెరికాలో వెళ్ళి చదువుకొని మాస్టర్స్ చేసుకొని నీ పన్ను చూసుకో అన్నట్టుగా చెప్పారు. తర్వాత ఈ టాపిక్ గురించి పెద్దగా మళ్ళీ మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఓకే, సో అంత అంత అయిపోయింది. తర్వాత వేరే సినిమా కూడా వచ్చిందండి. ఓకే, సో ఇంకా వద్దులే, ఏడ్చేసింది, ఇంకా అంతా అయిపోయింది. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా వద్దులేమ్మా ఇంకా మాస్టర్స్ ఏదైనా చేసుకో వద్దనేసారు. ఇక అయిపోయిన తర్వాత ఇక తనకు కూడా పెద్దగా ఇంకా ఇలా ఉండి భయపడిపోయింది. సో అప్పుడు తను నువ్వేంటి సెలబ్రిటీ కదా అది ఇది అని అనేది తనకి తెలిసింది. ఓకే, ఇంత స్ట్రగుల్ అవుతారు ఇక్కడ, సో ఇంత అనుకున్నంత ఈజీ కదని తనకు అర్థమైంది. తర్వాత వేరే సినిమా ఒకటి వచ్చింది, కన్నడ తెలుగు. అడిగారు, సిరిని అడిగారు డైరెక్ట్ గా. అడిగితే మా అక్క చెప్తే చేస్తాండి, లేకపోతే చేయను అని చెప్పేసింది. నాకు వచ్చింది. ఆయన తర్వాత ఇంట్లో అడిగితే పంపినన్నారు. వద్దంటే వద్దు, నువ్వు ఒక్కదానివి చాలు, మళ్ళీ దాన్ని పెట్టి దాన్ని దింపేసి నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలో వద్దంటే వద్దన్నారు. తర్వాత సిరికి ఎక్కడో కొంచెం అయితే ఆ ఫీల్ ఉంది, మిస్ అయింది కదా అని. తర్వాత నేను చేస్తా అన్నప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. నేను వదిలేసాను, ఇంట్లో వదిలేస్తే మళ్ళీ వచ్చింది. తనకి ఇంకా అడగలేకుంటుంది, అడగాలనిపిస్తుంది. సో ఇక నేనే అడిగాను మమ్మీని, సిరిని పెట్టుకుంటాను మా అంటే, వద్దులే అమ్మా అంటే ఏమి ఇవ్వలేదు. అయితే పెట్టుకుంటాను మా, వద్దులే అమ్మా అంతే. నేనే కదమ్మా చేయని, ఒకటి దాని ఆశ తిరుగుతుంది, ఒకవేళ లేదు సక్సెస్ అవ్వలేదు అనుకో మళ్ళీ అదే జాబ్ చేసుకుంటే మన ప్రొడక్షనే కదా, సో బయట వాళ్ళది కాదు కదా, నేను డైరెక్టర్ కదా, సో అలాంటి ఏం లేదు కదా. దాని ఆశ తిరుగుతుంది, ఎందుకు దాని డ్రీమ్స్ మనం ఎందుకు కిల్ చేయడం. ఫస్ట్ దాని అయితే చేయనివ్వు, బాగా చేసింది, మంచి పేరు తెచ్చుకుంది, ఇంకో 2 సినిమాలు మంచి సినిమాలు వస్తే చేసుకుంటుంది, లేకపోతే మన సినిమా ఇంకో ఏమైనా ప్రొడక్షన్ ఉంటే చేసుకుంటుంది, లేకపోతే అలా ఉండిపోతుందిలే, ప్రాబ్లం ఏం లేదులే అంటే సరే సెట్ ఓకే అంతే. తర్వాత బానే చేసింది, చాలా మంచి పేరు వచ్చింది. లేదు లేదు తను పాస్ట్ లో ఉంటుంది, మన ప్రజెంట్ లో ఉంటుంది.
సో రెండింటికి అసలు దానికి నాకు అసలుకి సంబంధం ఓకే, డైరెక్టర్ అనగానే ఒక క్రైమ్ థ్రిల్లర్ కి వెళ్ళాలి అని చెప్పి సంజన అనుకుందంటే ఫస్ట్ నుంచి ఒక అందమైన లవ్ స్టోరీ తీయాలి అంటే చాలా మంది అనుకుంటారు కదమ్మా, ఒక అందమైన లవ్ స్టోరీ, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తీయాలి, అలాంటి కాకుండా అంటే మనం కొంచెం వైలెంట్ కాబట్టి వైలెంట్ క్రైమ్ వైపు ఎందుకు వెళ్ళామంటే ఏం చెప్తాం? సో అదే చెప్తున్నా, ఇప్పుడు ఏంటంటే నాకు ఈ సినిమా తీయాలని లేదు. నా ఫస్ట్ సినిమా హీరోయిన్ మిస్సింగ్ అని పెద్ద సినిమా రాసుకున్నాం. ఓకే, అది 11 CR బడ్జెట్ అనుకున్నాం. అయితే నేను నా ఫ్రెండ్, నా కజిన్ ఒక అమ్మాయి US లో ఉంది, వాళ్ళ హస్బెండ్ ఇంట్రెస్టెడ్ ప్రొడ్యూస్ చేయడానికి. అన్న, నేను, తర్వాత ఇంకొక ఫ్రెండ్ ప్రవీణ్ అని చెప్పేసి, తను కూడా US లో ఉంటాడు. తను ఏమనుకున్నారంటే అసలు ముగ్గురం కలిసి 3 parts గా పెట్టుకొని సినిమా తీద్దాం అనుకున్న. స్టోరీ అందరికీ నచ్చింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సడన్ గా అది సెట్కి వెళ్ళలేదు. అంటే ఎవరైతే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి కొంచెం ఇల్లు కొనుక్కోవడం, వాళ్ళు మొత్తం స్ట్రక్ అయిపోయిన తర్వాత సో అది తగ్గిపోయింది. సో మేము అనుకున్న బడ్జెట్ కి దీనికి టాలీ లేదు. సో నేను ఒక్కదాన్ని అంత పెద్ద ప్రొడక్షన్ చేయలేను. తర్వాత అనుకున్నాను, ఓకే చిన్న సినిమా తీద్దాము మనకున్న మన బడ్జెట్ లో. నీ బడ్జెట్ లో ఒక సినిమా తర్వాత ప్రూవ్ చేసుకున్నాక పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్దాము. అప్పుడు ఎవరైనా మన ఇప్పుడు సినిమా ఏదో తీసేస్తుంది 11 కోట్లు అడిగిందంటే వాళ్ళకి నమ్మకం కుదరలేకపోవచ్చు. సో ఇప్పుడు సినిమా అసలు రిలీజ్ చేస్తుందో లేదో, కొన్ని ల్యాబ్లు ఆగిపోతే ఏదో సరదాగా అంటుంది, మాటలతో అంటుంది అంటారేమో అనేసి నేనే ఫస్ట్ రిస్క్ చేద్దాం, ఆ డబ్బులతో రిస్క్ చేద్దాం. మనం ఒకవేళ హిట్ ఫట్ వదిలేస్తే ఈ అమ్మాయి తీయడం వచ్చింది అనేది కూడా 10 మందికి తెలుసు కదా. సో దానికోసం అని చెప్పేసి రిస్క్ చేసి నేను నా ఉన్న బడ్జెట్ లో ఏం చేయగలుగుతాను అనేది ఈ స్టోరీ రాసుకున్నాను. 6 months డెవలప్ చేసుకొని ఈ స్టోరీ రాసుకొని సినిమా తీసుకున్నాను. ఓకే, నిజంగా చూస్తున్నట్టే నీకు పెద్ద పెద్ద డైరెక్టర్ కూడా తెలుసు. వైవి చౌదరి గారు నీకు బాగా తెలుసు. డైరెక్షన్ కి వెళ్తున్నాను అన్నప్పుడు ఎందుకమ్మా నీకు ఇంటి దగ్గర అట్లాంటి ఏం చెప్పారా? లేదు అంటే ఆయన చాలా సపోర్టివ్ గా ఉంటాడు కొత్తగా వచ్చే వాళ్ళకి, కానీ ఆయన అంటే ఏం చెప్తావు? యాక్టింగ్ వద్దన్నారు. 10 years బ్యాక్ ఇలాగా వెళ్తే వైవిఎస్ గారు వెళ్తే వైవిఎస్ గారు చెప్పారు ఏంటంటే మంచిగా చదువుకోమ్మా, ఎందుకు నీకు సినిమాస్, మంచిగా చదువుకో, ఇది పెద్ద లైఫ్ మొత్తం అంటే బ్యాడ్ అని చెప్పలేదు, బట్ ఇది ఎక్కువగా నీకు గ్రోత్ ఉండదు లైఫ్ లో, ప్రతిదానికి కష్టపడుతూనే ఉండాలి. సో నువ్వు మంచి జాబ్ చేసుకొని హ్యాపీగా ఇంజనీర్ డాక్టర్ అవ్వచ్చు కదా అని అన్నారు. తర్వాత మళ్ళీ ఒక 2 years తర్వాత కలిసాక ఆయనకు అప్పట్లో స్టోరీ చెప్పా. 19 years అప్పుడు స్టోరీ చెప్తే ఆయన బాగుందమ్మా అన్నారు. ఓకే అయిపోయింది. తర్వాత కట్ చేస్తే ఒక 2 years 3 years కాల్ వచ్చేసారు అనమాట. ఈ సినిమా బాగుందమ్మే అన్నారు. ఏంటంటే హలో మూవీ, యాక్చువల్ అది నేను మూవీ కూడా చెప్తా. హలో మూవీ అఖిల్ గారిది. ఆ మూవీ లైన్ నేను చెప్పింది ఆయనకి. ఓకే, ఎప్పుడో 2 years బ్యాక్ చెప్పింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత రిలీజ్ అయింది అనమాట. అంటే బట్ మనదేనే చెప్పను, సేమ్ సిమిలర్ గా ఉంటుంది. అంటే సిమిలర్ థాట్స్ రావచ్చు కదా. సిమిలర్ థాట్స్ ఆయన అదే చెప్పారు. ఆయన అంత పెద్ద గొప్ప డైరెక్టర్, అంత ఆలోచనను నీకు 19-20 years వచ్చినాయి అంటే నువ్వు చాలా గ్రేట్ కదమ్మాయి, నువ్వు డెవలప్ చేసుకో, నీలో మంచి రైటర్ ఉన్నారు అని చెప్పారు. ఓకే, అదొక బూస్టప్ లా అనిపించింది. సో అది అయిపోయింది. తర్వాత ఇంకంతే. తర్వాత మళ్ళీ మొన్న కాల్ చేశాను నేను. చేశాక ఆయన కూడా కొంచెం బిజీగా ఉన్నారు, రాలేకపోయారు. బట్ ఆల్ ది బెస్ట్ అమ్మా, నువ్వు మంచి సక్సెస్ అవ్వు అని చెప్తారు. అమ్మాయి అని పిలుస్తారు నన్ను, అమ్మాయి అని పిలుస్తారు. మంచిగా చేసుకో అమ్మా, ఎనీ హెల్ప్ నాకు చెప్పు, నేను చేస్తాను. నా మూవీలో కూడా ఆయన అభిమానంతో వైవిఎస్ గారు అని పెట్టారు ఉండ దగ్గర, బట్ సెన్సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, అప్పుడు ఏవిఎస్సి చౌదరి గారు అని పెట్టాల్సి. అవునా? ఓకే ఓకే. నెక్స్ట్ నీ సినిమా ఏదైతే క్రైమ్ రీల్ ఇది ట్రైలర్ లాంచ్ అప్పుడు ఎవరైతే ఆలవైకుంఠపురంలో ఉంటారు కదా, సముద్రగని గారు చేయటం, ఆయన రావటం ఎలా అనిపించింది? అంటే ఆయనతో ఎందుకు ఆయన సముద్రగని అంటే ఆయన నాకు అంతకు ముందు సముద్రగని గారు అంటే ఏదో అందరు యాక్టర్స్ ఒకటి, కానీ వన్స్ నాకు వచ్చి నాకు సపోర్ట్ చేసిన దగ్గర నుంచి నాకు అసలు ఆయన ఒక హీరో. ఇప్పుడు నాకు ఫేవరెట్ హీరో ఆయన. మంచి పర్సన్ అంటే ఆర్కే గారు, యు కాంట్ బిలీవ్ ఇట్. నేను చాలా మంది గెస్ట్లు పిలిచా, తర్వాత
చాలా మంది డైరెక్టర్స్ ని, నాకు ఇండస్ట్రీ ఎంత మందికి తెలుసు, అవును చాలా మంది. పెద్ద నేను అందుకు అనుకున్నాను ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నాగా సముద్రకని సముద్రకని అని అనుకున్నాను నేను అది చూసిన తర్వాత. అయితే ఏంటంటే సముద్రకని గారు అసలు నా లిస్ట్ లో లేరు. నేను ఫస్ట్ ఒక 2 నెలల నుంచి ఒక పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గరకి ఆఫీసుల చుట్టూ హీరోల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. తిరిగేసేసి వైకాల్స్ అంటే ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిల గురించి పెద్ద స్పీచ్లు ఇచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద ఉండే పెద్ద హీరోలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక అమ్మాయికి సపోర్ట్ చేయలేకపోయారు. తెలుగు ఇండస్ట్రీలో హీరోల గురించి చెప్తున్నా. నేను వెళ్ళి సార్ నేను ఇలా సినిమా తీసుకున్నాను, మీరు వస్తే నా హెల్ప్ అవుద్దంటే ఒక్కళ్ళు కూడా తెలుగు అమ్మాయికి మేము హెల్ప్ చేస్తాము అది అయ్యో అవన్నీ మాటలకి ఎవ్వడు రాడు. ఎందుకు తెలిసి చిన్న సినిమాలు ప్రమోషన్ ఉండదు, వేస్ట్ ఎందుకు ఈ సినిమాలకి వెళ్తే అని ఒక చులకన భావం. కాదు నువ్వు వస్తేనే కదా అది ప్రమోట్ అయ్యి వాళ్ళకు లైఫ్ వస్తుందని ఆలోచించి తెలుగు అమ్మాయిలు మొత్తం ఆల్మోస్ట్ ఎక్కడ రానివ్వని పరిస్థితి. మీరు వెళ్ళిపోయి ముంబైలోనో లేకపోతే అటు కర్ణాటకలోనో ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. తెలుగు పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు ఎటు కూడా హీరోయిన్ గా అవకాశాలు లేకపోయినా డైరెక్టర్ ఇలాంటప్పుడు కూడా సపోర్ట్ టెక్నీషియన్స్ కూడా చేయరు సార్. అదే చెప్తున్నా. ప్రాబ్లం ఏంటంటే వెళ్ళి అడిగాను నేను 2 months 3 months నుంచి. యాక్చువల్లీ లాస్ట్ మంత్ నాకు 25th అనుకున్న డేట్. అయితే అప్పటికి అసలు ఎవ్వరూ సెట్ అవ్వాల. తర్వాత మళ్ళీ తిరిగి June 2 కొంతమంది వస్తా అన్నారు. కొంతమంది అంటే వాళ్ళు తర్వాత లాస్ట్ డైరెక్టర్లు వస్తా అన్నారు, హీరోలు వస్తా అన్నారు. కొంతమంది రాను కుదరదు సంజన, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. అండ్ థ్యాంక్స్ఫుల్. వస్తా అన్న వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారు. వాళ్ళు నాకు రీజన్ ఫోన్ చేసి చెప్పారు. అంటే నాకు కమిట్మెంట్ గా చెప్పిన వాళ్ళు రాలేకపోతున్నాం, కొంచెం షూట్ ఉంది లేదా కొంచెం ఇలా బిజీగా ఉంది రాలేకపోతున్నాం అని చెప్పారు. థ్యాంక్ యూ. బట్ లాస్ట్ చూస్తే ఎవరు గెస్ట్ లేరు. రేపటికి కయ్యం ఉన్నారు, సాయి రోనక్ హీరో, తను కూడా అస్సలకి చాలా మంచి పర్సన్. తనకి నాకు అసలు రేపో లేదు. నాకు డిఓపి మా బాబు వాళ్ళ తనకి తెలుసు అనమాట. సో ఇలాగా తన అమ్మాయి కష్టపడుతుందంటే నేను వస్తానండి తప్పకుండా అని 1 day ముందు చెప్తే వచ్చారు సాయిరన్న. అది నేను ఇంకా ఏంటంటే డిప్రెషన్, రేపు ఈవెంట్ ఎవరు రిప్లైలు ఇవ్వట్లా, వస్తా అన్న వాళ్ళు కూడా వచ్చేలాగా లేరు అని ఏడ్ చేస్తున్నా. ప్రసాద్ ల్యాబ్స్ లో కూర్చొని ఏడ్ చేసి చెట్టు కింద కూర్చొని ఏడ్ చేసేయండి. ఇప్పుడు మీకే తెలుసు ఒక ఎపిసోడ్ చేసి మనం ఊరికే ఇక్కడ టెలికాస్ట్ చేయాలంటే ఎంత కష్టపడతాము. ఎడిటింగ్ అవి ఇవి అని ఒక సినిమా అన్ని డిపార్ట్మెంట్స్ బ్యాలెన్స్ చేసుకుని అంత డబ్బులు పెట్టి ప్రమోషన్స్ దగ్గరకు వచ్చి ఎవరూ లేరు. బట్ ఏంటి సంజన రేపొద్దున ఏమంటారు, ఎక్కడిస్తారేమో ఈ అమ్మాయికి ఎవరాలని ఒక ఏడ్ చేసా. తర్వాత లాస్ట్ ధనరాజ్కి ఫోన్ చేశాం. కమిడియన్ ధనరాజ్కి ఫోన్ చేశాం. రామం రాఘవం పక్కనే జరుగుతుంది మిక్సింగ్, ప్రసాద్ లో నాది ప్రసాద్ లో జరుగుతుంది. అయితే ధనరాజ్కి ఫోన్ చేసి రేపు రావాలి ధనరాజ్ అన్న అంటే ఏంటి ఎవరు గెస్ట్ అంటే ఎవరు రావట్లేదు ఎవరు రావట్లేదు, మీరన్న వస్తాం హ్యాపీ అంటే నేను తప్పకుండా వస్తాను రా. తర్వాత ఎందుకు మళ్ళీ 10 నిమిషాలు ఫోన్ చేసేసి సముద్రగని గారు హైదరాబాద్ లోనే ఉన్నారు సంజన, వన్స్ ఒకసారి వెళ్ళి కలువు నీకు హెల్ప్ అవ్వచ్చు అన్నారు. సో ఇంకా నాకు సరే అని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అక్కడికి నువ్వు వస్తానంటే నేను పంపిస్తాను, నేను కల్పిస్తాను అన్నారు. సో ధనరాజ్ తీసుకుని వెళ్ళిపోయి సముద్రగని గారికి ఇంట్రడ్యూస్ చేశారు. చేసి సార్ ఇలాగా నేమనలేదు, సార్ యు ఆర్ ద ఓన్లీ వన్ హోప్ నాకు రేపటి చివరి హోప్. నేను సినిమా పెట్టి ప్రాణం పెట్టి తీసుకున్నాను సార్ ఇదంతే. సో ఏంటంటే డబ్బుల గురించి వదిలేస్తే సార్ ఇది నా కెరియర్, మీరు వస్తే నా కెరియర్ స్టార్ట్ అవుతుంది, లేదా అవుతుందో లేదో నాకు తెలియదు, అవుతుంది బట్ కాకపోతే ఏ స్టేజ్ లో అవుతుందో నాకు తెలియదు, మీరు వస్తేనే హ్యాపీ సార్ అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేనే సార్. డైరెక్టర్ ట్రైలర్ చూపించా, రేపు వస్తానమ్మా, ఆయనకి పాపం 9:30 ఫ్లైట్, సో ఎక్కువసేపు ఉండలేను, ఒక అరగంట నీకోసం వచ్చి వెళ్ళిపోతానమ్మా అన్నారు. 6కి వస్తా అన్నారు, ఎగ్జాక్ట్లీ 6కి వచ్చారు. మళ్ళీ పొద్దున్న మళ్ళీ భయం నాకు, ల్యాబ్ లోనే ఉన్నాం కదా. ఎలా అయిపోయిందంటే నాకు ఒకవేళ మనకి ల్యాబ్ తెలుసు ప్రసాద్ ల్యాబ్స్ 3 hours ఇస్తారు కడితే, మళ్ళీ 3 hours ఇచ్చాక మళ్ళీ ఆయన కొంచెం లేటుగా వచ్చి లేదా కొంచెం ముందు వచ్చారు అనుకో, ఏంటి పరిస్థితి, ముందోడు ఖాళీ చేయలేదు ఏంటి పరిస్థితి అని 9 hours తీసుకున్నా ప్రసాద్ ల్యాబ్స్. నిజం, అసలు పోతే డబ్బులు పోయినాయి. బట్ కాకపోతే ఏంటంటే ఆయన ఒకవేళ ముందు ఒక అరగంట ముందు వచ్చారు, 6కి ఇస్తారు ఎగ్జాక్ట్. మనకి యాక్చువల్లీ నీకు తెలుసు కదా 3 hours ఉంటుంది, 3 to 9 అదే సారీ 3 to 6, 6 to 9 ఉంటుంది మనకి యాక్చువల్లీ. సో ఇంకా అనుకున్నా ఒకవేళ ముందోడు ఖాళీ చేయలేదు అనుకో, అప్పుడు మళ్ళీ సడన్ గా వచ్చి 5:30 అంటే వాళ్ళకి ఒక అరగంట లేట్ అయింది అన్నారు అనుకో, ఆగమంటారు. అప్పుడు మళ్ళీ నాకు ఈయన అయిపోతే ఎలా అని చెప్పేసి అప్పుడు భయం వేసింది. అందుకని చెప్పేసి 9 hours చేసుకున్నాం. ముందు 3 గంటలు ఆయన వస్తాను, ముందు 3 hours, తర్వాత 3 గంటలు.
తీసేసుకొని బ్లాక్ చేశాను. బట్ కాకపోతే తర్వాత ఫైనల్ గా ఆయన వచ్చారు, సక్సెస్ అయింది ఈవెంట్, అసలు మంచి పేరు వచ్చింది. అంటే సినిమా కష్టాలు అంటారు, అంటే ఒక సినిమా తీయటానికి కూడా ఇంత కష్టపడాలి దాని అనుకుంటది. కానీ స్టేజ్ల మీద చాలా మంది మాట్లాడుతుంటారు, తెలుగు సినిమా బతకాలి, తెలుగు వాళ్ళు రావాలి, ఇండస్ట్రీని ఏలాలి, ఇవన్నీ ట్రాష్ అంటావరా? 100% జలసీ కాదు, జలసీ తెలుసా? మనకన్నా మన పక్కనోడు ఎదిగితే జలసీ. ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ బాగుపడకపోవడానికి రీజన్ అది. ఓకే, పక్కన నీ చాటి తెలుగుడు మనకన్నా ఎదగకూడదు, బట్ పక్కనున్నా పర్లేదు, మనకన్నా ఎదగకూడదు. ఓకే, మనకి దట్ ఈస్ ద రూల్. 100% నేను ఇది ఖచ్చితంగా చెప్తా. ఇండస్ట్రీ అనేది గుడ్ ఆపర్చునిటీ, కాకపోతే అంత ఏమనాలి, మంచి హృదయం ఉన్న పీపుల్స్ చాలా తక్కువ మంది, అందరిని అనట్లా, బట్ చాలా మేజర్ పార్ట్ వరకు వీడికి ఎందుకు చేయాలి మనం, అసలు వీడికి ఎందుకు మనం మన హెల్ప్ చేయాలి, ఇటు ఫేమ్ అయిపోతే నాకన్నా సెలబ్రేట్ అయిపోతే అని ఇవ్వరు. ఎప్పుడన్నా కానీ ఎందుకు నాకు ఈ కర్మ, వీళ్ళు ఎక్కడో ఒక పెళ్లి చేసుకుంటే ఉదయాన్నే మధ్యాహ్నం 4 సీరియల్ చూసుకొని పిల్లలకి సాయంత్రం అన్నం పెట్టి స్కూల్కి పంపించి ఉంటుంది, ఎందుకు నేను ఇటువైపు వచ్చాను, బ్యాక్కి వెళ్ళిపోదాం అని ఎప్పుడన్నా సంచిన అనుకుందా? లేదు, అస్సలు అనుకోలేదు. బట్ నా థాట్ ఇప్పుడు నేను చేసుకుంటాను, నా కాలు ఇంకా ఏదో పర్ఫెక్ట్ కదా. అయితే ప్రాబ్లం ఏంటంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి రూల్ చేయడమే ఇష్టం. రూలర్ నువ్వు? రూల్ చేయడమే ఇష్టం. నా వరకు ఏంటంటే బతికితే 10 రోజులు బతికినా సింహంలాగా బతకాలి. అప్పుడు చెప్తారు కదా, కాకితో కలకాలం బతకడం, హంసలాగా 6 నెలలు బతకడం బెటర్ అని. సో నాకేంటంటే లైఫ్ టైం నాకు నేను ఒక 40 ఏళ్ళే బతుకుతాను అనుకో, 40 ఏళ్ళు నేను రాయల్ గానే బతకాలి, క్వీన్ లాగా బతకాలి. ఎందుకంటే ఎవరికాడ అలాగే అనుకుని బతకాలి. ఎందుకో చెప్తాను, ఎవ్వడు తక్కువ కాదు. ఇప్పుడు కోటేశ్వరరావు గారి కూతురు సంజన, కోటేశ్వరరావు గారి కూతురికే ఉన్న దాంట్లో సంజన క్వీన్ లానే బతుకుతుంది. ఆర్కే గారు వాళ్ళ అబ్బాయి గాని ఆర్కే గాని నీకున్న దాంట్లో నువ్వు కింగ్ లానే బతకాలి. అంటే నువ్వు అనుకోకపోతే ఎప్పుడు నువ్వు ఎప్పుడు బానిసవే, పక్కనోడికి బానిసవే, ఇంట్లో వాళ్ళకి బానిసవే, ప్రపంచానికి బానిసవే. యువర్ ద రూలర్, నేను క్వీన్. ఎస్ అంటే అది అలాగే ట్రీట్ చేస్తారు పక్కనోడు. ఎప్పుడు అబ్జర్వ్ చేసాం నన్ను ఎవ్వడు ఏమన్నా, ఏ అమ్మాయి ఏంటి సంజన అని కూడా చాలా, అంటే సంజన గారు దగ్గర పెట్టుకుని సంజన, నేను అలాగే రెస్పెక్ట్ ఇస్తాను, 100% ఇస్తాను. ఏంటంటే సార్ అనే పిలుస్తున్నాను, చాలా మందిని మ్యాథ్స్ సార్ అనే పిలుస్తాను, చిన్నోళ్ళు పెద్దోళ్ళని రెస్పెక్ట్ తోనే పిలుస్తాను నేను. దట్ ఈస్ అమ్మాయి. ఓకే, చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీలో రావాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ చాలా స్ట్రగుల్ పడ్డావు. చాలా మంది వస్తూ ఉంటారు, బట్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పరిస్థితులు బాగాలేదు. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో చూసుకున్నట్టయితే లావణ్య అవచ్చు, రాజ్ తరుణ్, ఇలాంటి ఇష్యూస్ చాలా వాళ్ళిద్దరు ఇష్యూవే కాదు, చాలా ఇష్యూస్ ఆడపిల్లలు ఇలాంటి వాటిలో ఉండి కాస్టింగ్ కోచ్ అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. దీని మీద శ్రీరెడ్డి లేకపోతే XYZ చాలా మంది ఉద్యమాలు చేస్తానని చెప్పి డబ్బుల కోసం మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. నిజంగా తెలుగు ఆడపిల్లలు అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఈ కాస్టింగ్ కోచ్ గురించి దీని గురించి ఎవరన్నా వస్తున్న వాళ్ళకి సంజన ఏం చెప్తుంది? రమ్మంటదా, వద్దురా బాబు చదువుకొని ఉద్యోగం చేసుకో అని చెప్తుందా? లేదు, నేను నాకు మీకు అదే చెప్పా, మీ డ్రీమ్స్ కిల్ చేసుకోవద్దు, ఉన్నది ఒకటే జీవితం, ఈ జన్మలో నువ్వేం అవ్వాలి అనుకుంటున్నావో అది అవ్వు అనే చెప్తా. ఓకే, ఎందుకంటే ఎవడో కోసం నీ డ్రీమ్స్ నువ్వు కిల్ చేసుకోవద్దు, ఇంట్లో వాళ్ళు వద్దన్నారనో ఇంకోటి. కానీ నువ్వు వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ సపోర్ట్ తీసుకుని రమ్మంట. ఇప్పుడు ఈ రోజు నేను సంజన ఇన్ని సంవత్సరాలు నిలబడిందంటే ఓన్లీ మా డాడీ వల్లే. మధ్యలో లేకపోతే ఇంట్లో వదిలేసి వచ్చినట్టు ఏదన్నా చిన్న దెబ్బ వెళ్తే సెలెక్ట్ అయింది నువ్వు అని చెప్పి, అంటే పిల్లలకి పేరెంట్స్ కి మధ్య బాండింగ్ కట్ అయిపోయి మళ్ళీ అనాథలుగా మిగిలిపోతారు. సో అంటే ఒకటి మేజర్ పార్ట్స్ ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర బ్యాక్ టాక్ ఎప్పుడు నడుస్తుంటుంది. ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళు ఆ తప్పులు చేస్తారు, ఇండస్ట్రీ వాళ్ళు ఈ తప్పులు చేస్తారు, ఇండస్ట్రీ అమ్మాయిలంటే కొంచెం చులకనగా చూస్తారు. దట్ ఈస్ ద రీజన్. మేజర్ పార్ట్ ఏంటంటే అందరూ అలా ఉండరు, ఇండస్ట్రీలో అమ్మాయిలు అందరూ అలా ఉండరు, హీరోయిన్ అందరూ అలా ఉండరు, ఎక్కడో ఒక 10% ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి మీకు, 10% పీపుల్స్ వాళ్ళకి గత్యంతరం లేకుంటారు, అర్థమవుతుంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది, వెనక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్లో వాళ్ళని వద్దనుకుని వచ్చేస్తారు, వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ గా బతకడానికి డబ్బులు ఉండవు, అలా అని ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లోకి రానివ్వరు. సో అలాంటి మేజర్ వాళ్ళకి మాత్రం తప్పులు చేస్తారు తప్ప, వన్స్
మనం కాళ్ళ మీద మనం నిలబడి మనం సంపాదించుకోగలిగితే ఎవరి మీద డిపెండ్ అవ్వం, అది వేరే విషయం. కాకపోతే పేరెంట్స్ సపోర్ట్ ఉంటే నువ్వు కింద పడినా వాళ్ళు మోస్తారు, ఓకే నువ్వు తప్పు చేసినా వాళ్ళు కడుపులో పెట్టుకుంటారు, నువ్వు రాంగ్ రూట్ లోకి వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు, నువ్వు అంటే ఒక గురువులా ఉంటారు. సో అది మెయిన్ అంటున్నా, పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే రావడం వేస్ట్ అంటాను అదైతే మేజర్. ఇంకొకటి ఏంటంటే నా సినిమాలో కాన్సెప్ట్ కూడా అయితే, సో ఇప్పుడు ప్రజెంట్ రీల్స్ ఎడిక్షన్ చాలా ఉంది. అదే క్రైమ్ రీల్ అన్నాను, క్రైమ్ రీల్ ఏంటమ్మా? రీల్ అంటే క్రైమ్ సబ్జెక్ట్ కాబట్టి, క్రైమ్ రీల్స్ మీద జరుగుతున్న సబ్జెక్ట్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్. సో దానికి క్రైమ్ రీల్ అని పెట్టారు సినిమాకి తగ్గట్టు. అంటే అమ్మాయి రీల్ చేసుకుంటుందా హీరోయిన్? ఓకే, తను కూడా సినిమాలో ఎడిక్షన్, హ్యాబిట్ వేరు ఎడిక్షన్ వేరు. ఎడిక్షన్ కి వెళ్ళిపోయింది. హ్యాబిట్ వరకు బానే ఉంటుంది. ఇప్పుడు మీరు రిలీజ్ చేస్తారు, నేను ఫోటోలు దిగుతాను, అది హ్యాబిట్. జస్ట్ మన బుక్స్ చదివేలాగా ఎప్పుడు సంథింగ్ ఊరికే అదే ఏమైనా హ్యాబిట్ కూడా అలా ప్యాషన్ అనుకోండి. కానీ ఎడిక్షన్ వేరు, పద్దాక రీల్స్ చూస్తూనే ఉంటారు, కాంపిటీషన్, దానికి ఎక్కువ లైక్స్ వచ్చినాయి, నాకు ఎక్కువ లైక్స్ రావాలి, దానికి ఏమో వ్యూస్ పెరిగిపోయారు, నాకు పెరగట్లేదు, తనకు 1 మిలియన్ అయిపోయారు, నాకు పెరగట్లేదు. వీటి వల్ల ఏమైపోతుంది, తర్వాత జరిగే పరిణామాలు, తర్వాత తప్పులు చేయడానికి రెడీ అయిపోతున్నారు. రీల్స్ ఈ ఎక్స్పోజింగ్ కి, ఇప్పుడు బట్టలు ఫుల్ గా వేసుకుంటే వ్యూస్ రావట్లేదు అని కొంతమంది ఎక్స్పోజ్ చేస్తున్నారు. మంచిగా ఉంటారు చాలా మంది కూడా అలాగే ఉన్నారు కదా. మీరు ఫస్ట్ రీల్ చూస్తే ఇప్పుడు రీల్ చూస్తే కూడా నాకు అర్థమవుతుంది చేంజ్ ఎవరు ఏంటంటే, ఇప్పుడు ఈ కాస్మెటిక్స్ వచ్చాక ఇవన్నీ వెళ్ళిపోయి ఫేషియల్స్ అని అవన్నీ ఇవన్నీ చేసుకొని ఎలా అయినా అయిపోవాలి, ఎలా అయినా పక్కన వాళ్ళు బీట్ చేసుకోవాలి, ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవాలి, అయిపోయిన తర్వాత అవకాశాలు రావాలి, ఇలా అయిపోవాలి. కంపారిజన్ ఏంటంటే ఎవరో ఒకరికి లాటరీ దొరుకుతుంది దాంట్లో, కానీ వాళ్ళని చూసుకుని మనందరం వాతలు పెట్టుకుంటున్నాం. దానివల్ల ఏమైపోతుందంటే చదువుకోలేకపోతున్నాం ఎడిక్షన్ వల్ల. కొంతమంది హస్బెండ్లు వదిలేస్తున్నారు, కొంతమంది అసలుకి జాబ్లు వదిలేస్తున్నారు. అంటే కొంచెం ఫేమ్ రాగానే వెళ్ళి చేయడానికి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి, అలాగా వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయిపోయి ఇట్లు లైఫ్ లో పర్సనల్ గా అయిపోయి, తర్వాత దేని మీద ఫోకస్ ఫోకస్ చేయలేక కొంతమంది ఏంటంటే కొంచెం దింపితే డ్రెస్ ఎక్కువ లైక్స్ వస్తాయి దానికి వాళ్ళు సెల్ఫ్ కూడా పోగొట్టుకొని అలా పోగొట్టుకొని ఇవన్నీ చేసుకోవడం వల్ల వాళ్ళు ఎంత డిస్టర్బ్ అయిపోతున్నారో ఇప్పుడు తెలియదు వాళ్ళకి. బట్ ఫ్యూచర్ లో ఏంట్రా బాబు నా లైఫ్ అని చూస్తే ఏముండదు. అదే అంటున్నా, నీకు ఇంట్రెస్ట్ ఉంది ఇండస్ట్రీ, దాని వల్ల ఇంకొకటి వదిలేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఈ కోఆర్డినేటర్ దొంగ నా కొడుకులు ఉంటారు కొంతమంది. వీళ్ళు ఏం చేస్తారంటే పాపం ఊర్లో పిల్లలండి, వాళ్ళకి ఏం తెలుసు పాపం హైదరాబాద్ లో సినిమాలు ఎలా ఉంటాయి, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాప్ చేస్తారు. పక్కన వీళ్ళు ఏం చేస్తారంటే ఈవెంట్లకు వచ్చేసి, ఇప్పుడు ఏమైనా సెలబ్రిటీ ఓపెనింగ్స్కి వెళ్తే పక్కన ఉండి ఫోటోలు దిగడం, కొంచెం క్లోజ్ గా ఫోటోలు దిగడం, ఓపెనింగ్స్ ఇప్పించాను ఫోటోలు దిగేసేసి వీళ్ళు వాళ్ళకి చూపించిన, ఇగో పలానా సంజనా గారు పక్కన నేనున్నాను చూడు, సంజనా గారి డేట్లు నేను చూసుకున్నాను అలా అని చెప్పేసి వాడు ఏం అమ్మాయి అనుకుంటుంది, ఓహో సంజనాని వీడియో చూస్తున్నారంటే చాలా మంది నన్ను కల్పిస్తాడు అని చెప్పి హీరోయిన్ అవకాశాన్ని పిలుస్తాడు. ఒక 10 రోజులు ఉంచుతాడు, 1 నెల రోజులు ఉంచుతాడు ఆ పిల్లని. 10 రోజులు వీడు టికెట్ వేసి ఉంచినా కూడా అక్కడ ఏం చెప్పిద్ది, మా ఇంట్లో నాకు ఇలాగ పలానా ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ లో నాకు ఆఫర్ వచ్చింది, లేకపోతే పలానా సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని ఇంట్లో చెప్పి అందరికి చుట్టాలందరూ చెప్పుకొని వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ చేస్తాడు ఆ పిల్లని. సో అప్పుడు అమ్మాయి వెనక్కర్లేదు, పరువు పోతుంది కాబట్టి ఇక్కడే బతకాలి. సో దానికి తప్పులు చేసుకుంటూ వెళ్తుంటారు కొంతమంది, అందరూ అనలేం, కొంతమంది అదే సినిమాలో ఇదే ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది. ఓకే, అంటే ప్రెజెంట్ జరుగుతుంది యూత్ ఏ విధంగా పాడైపోతుంది అనే విషయం మీద మొత్తం 100. సో నేను అదే చెప్తున్నా, మీకు ఒకవేళ డ్రీమ్ ఉంది చంపుకోమని చెప్పను, కాకపోతే ఏంటంటే ఇది మీ పేరెంట్స్ కి చెప్పండి, నేను ఇలాగ ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నా. సో ఇలాంటి మేనేజర్ ఒకడు నాకు ఒక కోఆర్డినేటర్ ఒకటి ఫోన్ చేశాడు అని చెప్తే, వాడు కరెక్టో లేదో ఒకసారి చూసుకుని మీ పేరెంట్స్ తో మాట్లాడించండి. పేరెంట్స్ తో మాట్లాడిస్తే వాడు మాట్లాడడానికి ఏముండవు ఇంక కదా. సార్ ఏమంటాడు, నేను వస్తున్నానంటే వాళ్ళ నాన్న తీసుకుని వస్తే వాడేం బిగుతాడు, ఇంకా ట్రై చేస్తారు, వచ్చిందా గుడ్ ఆపర్చునిటీ, లేదా చక్కగా మళ్ళీ మీ పని చూసుకుంటారు. నేను అదే అన్న, పౌరుషాలకి పోవద్దు, ఈ గోల్కి పోవద్దు, ఎలా అయినా బతికేను అస్సలు పోవద్దు. పేరెంట్స్ ని తీసుకొని రండి, అసలు హ్యాపీగా చెప్తున్నా కదా. మీకు ఈ కెరియర్ కూడా ఫ్యూచర్ నాలాంటి లేడీ డైరెక్టర్స్ వస్తే, ఇప్పుడు నేను మన ఇంట్లోకి వెళ్ళి డాక్టర్ అవుతా, లాయర్ అవుతా అన్నట్టు నేను హీరోయిన్ అవుతాను చక్కగా ఉంది. ఓకే, యాంకర్ అయిపోయావు, చాలా క్యారెక్టర్స్ చేసావు, డైరెక్టర్ కూడా అయిపోయావు, పెళ్లి ఇప్పుడు చేసుకుంటా
ఆ? ఏ ఏ యూట్యూబ్ లో వీళ్ళందరూ నాకు 100 పెళ్లి చేస్తారు ఇప్పటికి. మా అమ్మ అంటది అసలుకి మొన్న ఏదో అరే పెళ్లి చాలా అసలు చేసుకుంటావా చేసుకోవా, లేకపోతే చేసుకుంటే ఎలాంటి అబ్బాయిని చేసుకుంటావు, అసలు ఏంటి పెళ్లి అనే దాని మీద కాన్సెప్ట్ మీద ఏమన్నా ఉందా? చేసుకుంటా. ఆర్మీ ఉండే వాళ్ళని ఎవరన్నా చేసుకోవాలి, దేశాని కోసం సేవ చేసే వాళ్ళని చేసుకోవాలనేది కోరిక. ఓకే, ఆర్మీలో పనిచేస్తున్న అందమైన కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే ఆ, కావాలంటే సంజన గారు అలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు. Yeah. చూడండి, మేబీ నీకు కామెంట్స్ లేకపోతే నెంబర్స్ కింద కామెంట్స్ లో వస్తాయి అనుకుంటా. ఎందుకంటే నేను అనుకునేది ఏంటంటే నువ్వనే ఒక మనిషివి 10 మంది సహాయపడాలి పుట్టిన దానికి ఓకే, అనేది నా కోరిక. ఇప్పుడు నువ్వేం పీకా అంటే నేను చాలా పీకా. నేను మీకు తెలిసి నేను ఆల్మోస్ట్ 15 టైమ్స్ నేను బ్లడ్ డొనేషన్ చేశాను. నా బాడీ ఆర్గాన్ డొనేట్ చేశాను నేను చచ్చిపోయాక. అవునా? నేను చచ్చిపోయాక మొత్తం తీసుకొని మొత్తం వచ్చి కోసేసుకొని తీసేసుకెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ. సో అది నేను బ్లడ్ డొనేషన్ చేస్తా, ఫుడ్ డొనేషన్ చేస్తా. సో ఏంటంటే నువ్వనే మనిషి అంటే 10 మందికి చూపించుకోవాలని కాదు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమైనా సరే 10 మంది హెల్ప్ చేయాలని. ఇప్పుడు దేశం కోసం అంత యుద్ధం చేసే వాళ్ళకి పిల్లలు ఇవ్వడం చాలా కష్టం. వాళ్ళకి ఇవ్వరు, ఎందుకంటే 6 నెలలు బోర్డర్ లో ఉంటారు, అది ఇది ఎప్పుడు పోతాడు తెలియదు. సో అలా అనుకుంటారు. కానీ నేను చాలా గౌరవిస్తా వాళ్ళని. అంటే సో నాకు ఒకవేళ హస్బెండ్ కావాలంటే ఒక రియల్ హీరో కావాలి అని. రియల్ హీరోస్ మనం చూపించిన వాళ్ళు కాదు, సో వాళ్ళు రియల్ హీరోస్ కాబట్టి రియల్ హీరోస్ వద్దు, రియల్ హీరో కావాలి అని. క్రైమ్ రీల్ అనే సినిమా ఈ నెల 19వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టోటల్ గా అంటే చాలా స్ట్రగుల్ పడి ఈ యొక్క సినిమాని నువ్వు నిర్మించావు. ప్రొడ్యూసర్ మీరే, డైరెక్టర్ మీరే, అంతా చేసావు. చివరిగా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ సినిమా గురించి అంటే ఏం చెప్తావు? ఈ సినిమా చాలా మంది అందరూ చెప్పుకుంటారండి, తీసిన సినిమా మా సినిమా గొప్పది అని. నేను చెప్తాను, ఎందుకంటే అందరు సినిమాలు గొప్పవేనండి, నేనేమి ఎవరిని తక్కువ అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కష్టపడితే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఏ ప్రొడక్షన్ అయినా ఎంత వర్క్ ఉంటుందో అందరికీ సేమ్ వర్క్ ఉంటుంది. బట్ వాళ్ళ టాలెంట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది సినిమా చూసి ఫట్ అన్నప్పుడు. బట్ నేను చెప్తున్నా, ఈ సినిమాకి నేను చాలా కష్టపడ్డాను. నాలాంటి అమ్మాయిలు ఇంకా నిజంగా ఇప్పుడు నేను ఏదో ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ అనేది ఒక సేఫ్ జోన్ అని నమ్మాలంటే నాలాంటి డైరెక్టర్స్ ఇంకా రావాలి. సో లేడీ డైరెక్టర్స్ వస్తే సో ఇంకా ఈ తెలుగు అమ్మాయిలు కూడా చాలా మందికి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. నేను ఈ సినిమాలో నిజంగా ఒక్కళ్ళు కూడా నార్త్ వాళ్ళు ఇవ్వని తీసుకుని అందరినీ తెలుగు వాళ్ళు మాత్రమే పెట్టుకొని తీసాను. ఎందుకంటే ఐ నో ద పెయిన్, నాకు తెలుసు కాబట్టి. సో ఈ సినిమాలో తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది, నేను కష్టపడ్డం ఇవన్నీ. మీరు ఒక్కసారి జూలై 19th వచ్చి థియేటర్లోకి వచ్చి అసలు ఈ అమ్మాయి ఏం తీసింది అనేది ఒకసారి చూడండి. మీ యొక్క 200 రూపీస్ని 2 hours టైంని నా కోసం కేటాయించండి. ఒకవేళ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా నేను నెక్స్ట్ సినిమాలో కవర్ చేసుకుంటా. బట్ అసలు సినిమా చూడకోకుండా రివ్యూస్ రాసేసి అలా కాదు, వచ్చి చూసి దయచేసి మా కోసం రివ్యూస్ రాయండి. ఇంకొకటి, ఇది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇది ఖచ్చితంగా ఒక మెసేజ్ మూవీ అండి. ప్రజెంట్ రీల్స్ మీద జరుగుతుంది, అసలు అమ్మాయిల మీద సొసైటీలో ఎలా ఉంది, వితౌట్ పేరెంట్స్ ఉంటే ఒక అమ్మాయి లైఫ్ ఎలా అయిపోతుంది, అసలుకి సినిమా ఇండస్ట్రీకి కొత్త అమ్మాయి వస్తే అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది సినిమాలో నీట్ గా చూపించడం జరిగింది. ప్లీజ్ ఈ జూలై 19th థియేటర్స్కి వచ్చి చూడండి, ప్లస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంజన. నువ్వు నీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, దాంతోపాటు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో హీరోయిన్స్ వాళ్ళు రావాలి, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళ డ్రీమ్స్, అంటే ఈ తెలుగు ఇండస్ట్రీలో తమ పైకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా నువ్వు మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలని కోరుకున్నాను. ఫ్యూచర్లో నువ్వు ఎన్నో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.